ఓటేయడం పౌరులుగా మన బాధ్యత. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఎన్ని పనులున్నా సరే ముందుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటును వేయాల్సిందే. ఓటేయకపోతే చనిపోయినట్లేనని పల్లెల్లో ఓటర్లు భావిస్తారు. అందుకే పోలింగ్ కూడా 90% దాటుతుంది. కానీ పట్టణాలు నగరాలకు వచ్చేసరికి మాత్రం 60% మించటం గగనమవుతోంది. మరి ఓటు హక్కును వినియోగించుకోవాలి, డబ్బు ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలంటున్న హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులతో ముఖాముఖి. పల్లెలతో పోలిస్తే పట్టణాలు నగరాలకు వచ్చేసరికి పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. చాలా మంది పనులున్నాయని చెప్పేసి ఓటింగ్ కి దూరం అవుతున్నారు. ఎందుకు ఇలా? దీని మీద హన్మకొండకు చెందినటువంటి యువత అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ఏమంటున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉండాలి. ఎందుకంటే ఒక సొసైటీ మంచిగా కావాలన్నా, అది వేరే రకంగా ప్రభావితం చెందాలన్నా ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక మంచి సొసైటీని తయారు చేద్దాం అనుకుంటే ఒక మంచి మనుషులకి వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఎట్లుండాలి అనేది ఒక ఓటు నిర్ణయించుతుంది. నా ఒక్కోటు ఏం చేస్తుంది అని చాలా మంది డిస్క్రైబ్ అయితే అంటారు. సో నా ఒక్కోటుతోటే నేను సొసైటీ చేంజ్ అవుతుంది, ఒక మంచి వ్యక్తి ముందుకు వస్తారు, సమాజంలోకి వస్తుంది. ఓటు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఓటు ద్వారానే ఈ సొసైటీ చేంజ్ అవుతుంది, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఎవరైతే మన సొసైటీకి హాని చేయాలనుకున్నారో అట్లాంటి వాళ్ళని తీసేయాలి అన్నా కూడా ఓటుకి అంత పవర్ ఉంటుందని మేము ఖచ్చితంగా నమ్ముతాము. ఇది ప్రతి ఒక్కరు సొసైటీలో నమ్మి వాళ్ళ ఓట్లను వాళ్ళు వినియోగించుకుంటే ఈ సొసైటీ బాగుంటుంది, అందరూ బాగుంటారని మేము నమ్ముతున్నాం. యాక్చువల్ గా రాజ్యాంగం మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇచ్చింది ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకోవాలని. కానీ చాలా సార్లు చూసాం మనం, పట్టణాలు పల్లెలు ఈ రెండింటి కంపేర్ చేస్తే అర్బన్ లో ఓటింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకు అర్బన్ లో ఓటింగ్ తక్కువ ఉంటుంది అంటే చాలా ఫ్యాక్టర్స్ చెప్తా ఉంటారు. కానీ ఏ ఫ్యాక్టర్ చెప్పినా రాజ్యాంగం నీకు కల్పించిన ఒక గొప్ప అవకాశం, నువ్వు బతికి ఉన్నావు, నీకు ఒక దేశంలో ప్రాముఖ్యత ఉందని చెప్పడానికి ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలా మంది బిజీ లైఫ్ అని, ఉద్యోగం అని, అదే అని ఇదని వినియోగించుకోలేకపోతున్నారు. అంటే ఏమంటున్నారంటే నీకు ఇచ్చిన హక్కులను నువ్వు వాడుకోలేకపోతున్నావు. భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు, ప్రతి ఓటు కలిగిన వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, లిటరేట్స్ అయినా వాళ్ళే సిటీలో ఎక్కువ ఉంటారు, అర్బన్స్ లో ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇల్లిటరేట్స్ కు మోటివేట్ చేయాల్సి పోయింది, వాళ్ళే ఓటు హక్కును వినియోగించుకోవడం. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఇలాంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ఈ సందర్భంగా యాజ్ ఏ ఎన్సీసీ ఆఫీసర్ గా నేను చెప్పేది ఏంటంటే, పౌరులను కోరేది ఏంటంటే, మీకు ఎన్ని పనులున్నా కొంత సమయాన్ని కేటాయించి మీ టైం చూసుకొని, ఆ డేలో ఈ టైం చూసుకొని ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని భారతదేశ సౌభాతృత్వాన్ని కాపాడతారని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారని ఆశిస్తూ. చాలా మంది ఓటింగ్ కి దూరంగా ఉంటారు, ముఖ్యంగా ఈ సిటీస్ లో. ఎందుకలా? మరి మీరేం చెప్తారు? యాక్చువల్గా సిటీస్లోనే ఎక్కువ ఓటింగ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న పిల్లలు కాబట్టి. విలేజెస్లో వాళ్ళే ఇప్పుడు ఓటింగ్ ఎక్కువ వేస్తున్నారు సిటీస్ వాళ్ళకన్నా. ఇక్కడ జాబ్స్ అని లేదా చదువు అని అది అని వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. ఓట్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఓటు అనేది కేవలం మన బాధ్యతే కాదు, అది మన హక్కు. ఓటు అనేది ప్రతి ఒక్కరూ వేయాలని అనుకుంటున్నా. ఓటు వేయడానికి 5 minutes సరిపోతుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఓటు అనేది మనం ఒక బెస్ట్ పర్సన్ని మన విలేజ్ కోసం, మన డెవలప్మెంట్ కోసం మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్ చేసుకోలేకపోయినా, ఓటు వేయలేకపోయినా ఫ్యూచర్లో చాలా సఫర్ అవుతాము. ఒక్కరు ఓటేయకపోతే ఏమవుతుంది అనే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆ ఒక్కడితోటి మంచి నాయకుడు మనకు మిస్ అవ్వచ్చు. గ్రామంలో ఏంటంటే చాలా మంది వాళ్ళు వినియోగించుకుంటారు. అది సిటీకి వచ్చేసరికి వాళ్ళు ఉండకపోయేసరికి ఇప్పుడు అక్కడికి పోయి ఓటు వేయాలా అనే ఒపీనియన్ వస్తుంది అందరికి. సో ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకొని కరెక్ట్ నాయకుడిని ఎంచుకుంటే రేపు అనే రోజు మన ఫ్యూచర్ బాగుంటుంది. మీరు చెప్పండి, కొంతమంది డబ్బులు తీసుకొని ఓటేస్తారు, అంటే ప్రలోభాలకు లొంగి ఓటే, అది కరెక్టేనా? అది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బు తీసుకొని ఓటేస్తున్నామంటే మనల్ని మనం అమ్ముకుంటున్నట్టే, ఒక మంచి నాయకుడిని మనం కోల్పోతున్నట్టే. కొందరు డబ్బులు తీసుకొని మంచి నాయకుడిని కాకుండా డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళకు ఓటేస్తారు. అలా చేయడం వల్ల మన ఫ్యూచర్ని మనం కోల్పోతాం. మన ఫెసిలిటీస్ మన ఏవైనా కానీ వచ్చేటి మనకు రావు. అది ఒక్కటే ఆలోచించి డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. ఓటు అనేది ప్రతి ఒక్కరు వేయాలి. అంటే మనం ఈ దేశంలో ఉంటున్నామని తెలియజేయదే ఓటు. ఈ దేశంలో అంటే అది రాజ్యపరంగా ఉంది కాబట్టి మనం ఓటు వేయాల్సిందే. అంటే డబ్బులు తీసుకొని ఓటు వేయడం అవన్నీ అట్లా చేయకూడదు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాం అనుకో సార్, తర్వాత మనం వాళ్ళు గెలిచిన తర్వాత ఒకవేళ మాకు రోడ్స్ కావాలి అట్లా అడిగిన అనుకో, అంటే మీకు ఉట్టిగా ఓటు వేయలేరు కదా, మనీ తీసుకొని ఓటేసి కాబట్టి మేము చెయ్యం ఇట్లా రిటర్న్ అంటారు. అందుకు మనం డబ్బు తీసుకొని కాకుండా అంటే మనకు నచ్చిన వారిని, అంటే అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మంచిగా చూసుకొని ఎన్నుకోవాలి. ఒక దేశంలో ఉన్నప్పుడు మనకు ఒక గుర్తింపు ఉండాలంటే మనం
ఓటు వేయాలి. ఓటు అనే 2 అక్షరాల పదం దేశాల యొక్క చరిత్రనే మార్చేస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది. మందుకి డబ్బుకి మన ఓటుని అమ్ముకోకూడదు. మన ఓటు మనం వినియోగించుకోవాలి. ఓట్ అనేది కంపల్సరీ వేయాలి. అది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మందికి ఓట్ రైట్ అనేది లేదు. సో కంపల్సరీ ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని అందరూ యూజ్ చేసుకోవాలి. మనీ అని ఇంకా ఆల్కహాల్ అని ఏవి ఇచ్చినా కూడా తీసుకొని ఓట్ వేయడం అనేది రైట్ కాదు. అది మన కాన్స్టిట్యూషన్లో కూడా లేదు. అవన్నీ పక్కన పెట్టేసి కరెక్ట్ లీడర్ని చూస్ చేసుకొని మన కంట్రీని మనం డెవలప్ చేసుకున్నాం. ధన్యవాదాలండి. మున్సిపల్ ఎన్నికలే కదా అని కాకుండా ఎన్నిక ఏదైనా కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళాలి, మన ఓటును మనం వినియోగించుకోవాలి. అలాగే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కూడా మన ఓటును మనం వేసి మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.